వీడేంట్రా ఇక్కడికి బయలుదేరినట్టున్నాడు. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఏం లేదురా, ఏదో సులుకబులు మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ నువ్వు ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. కలిసి చాలా రోజులు అయింది. ఇన్ని రోజులు టైం దొరకలేదు, అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. మాకు తెలియని ఫ్రెండ్ ఒకట్రా. 2 పక్కూర్లు ఉన్నప్పుడు ఉండే, చాలా మంచోడు. ఇక్కడ మేము మంచోళ్ళమేరా రే, నేను ఇప్పుడు కాదని లేరా. బాబు, నువ్వు డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. అక్కడ బాబు గారు వెయిటింగ్ కావచ్చు, వెళ్ళి కలిసి రాపో. సరే, మీరు కూడా రండి రా. మేమెందుకు? ఇక్కడ మీరు పీకేదేముంది, అక్కడికొచ్చి చేసేదేముంది? ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతారా. ఓహో అలాగా. టైం ఏమో 1 గంట అవుతుంది, ఇంకా భోంచేయలేదు. మరి మీ వాడు పెడతాడో లేదో? చీ 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 చీ, నీ ఎప్పుడు తిండిగోలే. ఇగో నన్ను తిడుతున్నావు, మేము రాంపో. సరే 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 సరే, ఫుడ్డేగా, నేను పెడతాను. ఏ రండ్రా, ఇది నీకు సూట్ అవ్వలేదురా, నాకు ఇచ్చేయి. కొంప పెద్దదే రోయ్. ఎక్కడున్నావురా? ఇంటి దగ్గరేరా. నేను బయట ఉన్నా. మా ఇంటి బయటనా? అవునరా. అవునా, ఇప్పుడే చిన్న పని మీద బయటకు వచ్చానురా. నువ్వు వెళ్ళి లోపలికి కూర్చోరా, 10 నిమిషాల్లో వస్తాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారా, నేను పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓకేరా, అందరు లోపల కూర్చోండి, నేను వెంటనే వస్తాను. సరే, కాస్త తొందరగా రా. ఏంటి బాస్ ఇంట్లో లేడా? బయటికి వెళ్ళాడంట్రా. నాకు తెలుసురా ఇలాంటిది ఏదో జరుగుతుందని. మా నాన్న మేము మాట్లాడుకుంటుంటే ఫ్రెండ్ చుండ్రు అని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు మా ఫుడ్ సంగతి ఏందిరా? ఈ టైంలో ఇంటికి పోతే ఇప్పటిదాకా ఎడదిరిగినవరా అని తిట్ల పురాణంతో కడుపు నింపేస్తాడరా మా అయ్యా. రారా, 10 నిమిషాలు వస్తారట. వస్తా అన్నాడా? అయితే ఓకే, పదండ్రా. రండి, కూర్చోండి రా. అటు కూర్చోరా, నేను వెళ్ళి వాటర్ తీస్తాను. మన లైఫ్లో ఇంత సైలెంట్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అవునరా. అయినా మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? ఫ్రీగా ఉందాం. ఫ్రీగానా? అంటే మనం ఇక్కడికి వచ్చినందుకు డబ్బులు కట్టాలా? ఓరి నాయనో, జేబులో 1 రూపాయి లేదు. ఇక్కడ ఏదైనా అయితే మా అయ్యేదంతాడు. నేను పోతున్నా. రే 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 కూర్చో. ఫ్రీగా అంటే మనం ఎప్పుడు ఉండేలాగానే ఉందాంరా. దాంట్లో అంత మీనింగ్ ఉందా? ఏమైందిరా? ఏం లేదు, చిన్న డిస్కషన్. అవునవును, అంతే కదరా? అంతే. అంతే. వాడికి తెలిసి ఊర్లో పరువు మొత్తం తీస్తాడు. సరే, అది వదిలేయండి. రే, రజనీ ఫోన్ నెంబర్ ఇవ్వరా? దేనికిరా? చాలా మంచిదిరా, మొన్న కలిసింది. నెంబర్ అడిగితే నేను అడిగి తీసుకోమంది. అది అట్టి వేస్ట్ రా. నిన్ను ఎవడరా దాని గురించి అడిగింది? రే, స్టాప్ ఇట్. వేరే వాళ్ళ ఇంటికి వచ్చిన బిల్లాగే ఉంటారా? కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి. సైలెంట్గా కూర్చోండిరా. సైలెంట్గా కూర్చుంటే ఏమొస్తుందిరా? ఎలుకలు చేసి సప్పుడు తప్ప ఏం మాట్లాడకుండా ఎలా కూర్చుంటారా? పోనీ నువ్వు మాట్లాడు, మేము వింటాం. నేనే మాట్లాడాలరా?
సరే ఒక కథ చెప్తాను. కథనా? ఎలక గురించి అన్నందుకు టామ్ అండ్ జెర్రీ కథ చెప్తావురా? టామ్ అండ్ జెర్రీ కథ కదరా ఇడియట్. ఓ ఇడియట్ కథనా? అది ఆల్రెడీ సూపర్ హిట్ సినిమానే, మళ్ళీ ఆ కథ ఎందుకురా? కొత్తది లేదా? నీ అయ్యా సినిమా కథ కాదురా, జరిగిన కథ, ప్రేమ కథ. ప్రేమ కథనా? అయితే సరే చెప్పు మరి. నా ఫ్రెండ్ శ్రీను శ్రావణి ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగానే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకొని లవ్ చేసుకుంటున్నారు. మా వాడికి శ్రావణ్ అంటే పిచ్చి, గౌరవం, ఇంకా తన ప్రాణం, అంతకన్నా ఎక్కువ. కానీ ఆ అమ్మాయికి శ్రావణి, నాకు అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. ఎందుకు? ఏమైంది? నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, వెంటనే బ్లడ్ కావాలట. అయ్యో, నాదా బ్లడ్ గ్రూప్ కాదే, ఎలా మరి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నాకు అర్జెంట్గా బ్లడ్ కావాలి అంతే. సరే ఉండు, తీసుకొని వెంటనే కాల్ చేస్తాను. ఒరేయ్, నాకు అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలరా. రేయ్ నేను ఊర్లో ఉన్నాను రా, నీకు ఎలా హెల్ప్ చేయగలను? వెరీ అర్జెంట్ రా. సరే నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడ వెళ్తే మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ మనకి ఇస్తారు. కాకపోతే వాళ్ళకి మనం ఎంత బ్లడ్ ఇస్తే వాళ్ళు మనకు అంత కావాల్సింది ఇస్తారు. అది చాలరా నాకు, నాది వాళ్ళకి ఇచ్చి నాకు కావాల్సి నేను తీసుకుంటాను. హలో, నువ్వు అడిగిన బ్లడ్ గ్రూప్ రెడీ. ఎక్కడికి తీసుకురావాలి? అయ్యో మా ఫ్రెండ్ బ్లడ్ అరేంజ్ చేసింది. అరేంజ్ చేసిందా? థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటివి? నా సర్టిఫికెట్స్. ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. నాకు చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నాకు సర్ప్రైజా? అయితే నేనేం చేస్తానో చూడు. ఇన్ని సర్టిఫికెట్లా? నాకన్నా ఎక్కువ నీకే సర్టిఫికెట్లు ఉన్నాయి. ఎప్పటికీ నీకన్నా తక్కువగానే ఉండిపోతాను. నో, నువ్వు నాతో సమానమే. నిన్ను తక్కువ చేసేటి సర్టిఫికెట్లు అయితే నాకు ఇవి అక్కర్లేదు. అయ్యో అదేంటి అలా చింపేస్తున్నావు? నేను ఎప్పుడు నీతో సమానమే. నీతో సమానంగానే బతుకుతా, సమానంగానే జాబ్ చేస్తా. రా వెళ్దాం. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. హాయ్ శ్రావణి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏం లేదు, ఊరికే. నువ్వేంటిలా? ఏం లేదు, అలా వెళ్తుంటే నేను చూశాను, మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. నైట్ బర్త్డే పార్టీకి వస్తున్నావా? వెళ్ళకపోతే చంపేస్తుంది, బెస్ట్ ఫ్రెండ్ కదా. అందుకే నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి చెప్పు. తనంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను చెప్పలేకపోతున్నాను. నువ్వు ఎలాగైనా ఈ విషయం తనతో చెప్పాలి. ఓహో, నీ దగ్గర ఇలాంటివి కూడా ఉన్నాయా? సైలెంట్గా కనిపిస్తావే. ఓకేలే గానీ దాని బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. నువ్వు ఆ గిఫ్ట్ అరేంజ్ చేస్తే మీ ఇద్దరు నేను కలుపుతా. ఇప్పుడంత లేవు కానీ ఖచ్చితంగా ఏదో రోజు మంచి గిఫ్ట్ ఇస్తా. పెద్దది? పెద్దది. సరే గానీ ఈ రోజు దానికి ఏమి ఇవ్వాలి? ఓకే ఓకే, నేను వెళ్ళు, నాకు బక్రా దొరికాడు. సరే బాయ్. హలో. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? ఏమైంది? ఎక్కడున్నావు? నాన్నకు కొంచెం డబ్బులు అవసరం పడిందట.
నాకు ఫోన్ చేసి అడిగాడు. అందుకే నా ఫ్రెండ్ని అడగడానికి వెళ్తున్నాను. నాకు చెప్పొచ్చు కదా. నీకెందుకు ఆ టెన్షన్ అని. నాకెందుకా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి అలా నన్ను దూరం చేసి మాట్లాడకు. ఎంత కావాలి? 20,000 అంతే కదా. ఎప్పుడు కావాలి? సాయంత్రం లోపు పంపమన్నాడు. నా అకౌంట్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకో. నువ్వే వచ్చి ఇవ్వచ్చు కదా. నేను కొంచెం దూరంగా ఉన్నాను, రావడానికి నైట్ పట్టచ్చు. సరే ఓకే. ఓకే ఎస్. ఏంట్రా ఏమైంది? 20,000 కావాలందిరా. ఒరే అది నీతో ఆడుకుంటుందిరా. చిచి, నేనంటే చాలా ఇష్టం రా తనకి. నాతో తను అలా చేయదురా. గాడికి గుడ్డేం కాదు. లవ్లో ఉండే ప్రతి ఏదవా ఇదే సొల్లు చెప్తాడు. అలాగే నాశనం అంటారు మీరు. ప్రేమిస్తే నాశనం ఎలా అవుతారా? నాశనం ఎలా అవుతారా? అయిన వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టి చూపించవచ్చురా. ఒరే నిన్ను ప్రేమించగాని అనట్లేదురా, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను. దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు, సర్టిఫికెట్లు చిమ్ముకుంటున్నావు, నీ లైఫే వేస్ట్ చేసుకుంటున్నావు. సందు దొరికితే శాంతం నాకేస్తున్నారా ఈ ఆడవాళ్ళు. మగాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు అలాగే చేస్తారా? నీ అబ్బా, నువ్వు పొరపాటున మగాడిగా పుట్టావురా, ఆడదానిగా పుట్టాల్సింది. నేను గట్టిగా తిడతా ఉంటే మధ్యలో నీ సపోర్ట్ ఏంట్రా? ఏదో రోజు నేను ఒంటరిగా చేసిపోతుంది, ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. నీలో ఈ యాంగిల్ కూడా ఉందారా? అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు వస్తాయి. తర్వాత ఏమైంది? వాడు అంత చెప్పినా మారలేదు. ఎందుకంటే వాడు తనతో చాలా డీప్ లవ్లో ఉన్నాడు. కానీ నేను చెప్పినట్టు జరిగే రోజు రానే వచ్చింది. హే శ్రీధర్, రేపు 9కి వద్దు, 11కి వెళ్ళిపోదాం. నేను ఒక ఫ్రెండ్ని కలవాలి. ఓకే బాయ్. హలో, ఏమైంది? నేను ఇక్కడ వెయిటింగ్. నైట్ కాల్ చేసి చెప్పాను కదా 11కి వెళ్దామని. మళ్ళీ 9కి వచ్చి ఫోన్ చేసావేంటి? నాకు ఫోన్ చేసి చెప్పావా? అసలు నువ్వెప్పుడు నాకు ఫోన్ చేసావు? కలగన్నావా ఏంటి? లేదు శ్రీ, నేను నీకు ఫోన్ చేశాను. లేదని చెప్పానుగా, మళ్ళీ అదే అంటావు. సరే అది వదిలే. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నావు? 11కే వస్తా. 11కా? అంత టైం ఎందుకు? మధ్యలో ఫ్రెండ్ని కలిసి మాట్లాడొస్తా. ఇప్పుడు ఫ్రెండ్ కలవడం అవసరమా? ఎస్, వెరీ అర్జెంట్. ఏం అర్జెంటో ఏమో. సరే తొందరగా రా, వెయిట్ చేస్తుంటా. నేను నైట్ కాల్ చేయలేదా? కాల్ లిస్ట్లో ఏం లేవేంటి? నిజంగానే కలగన్నానా? ఏమో. అర్జెంటుగా రమ్మని ఏం మాట్లాడవేంటి? మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇది చెప్పడానికి ఇంత సైలెంట్గా ఉండాలా? ఏమైంది నాన్నకి? హార్ట్ స్ట్రోక్. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? అక్కడే ఉన్నాడు. మరి వెళ్ళి చూద్దాం పదా. నిన్ను నన్ను చూస్తే హార్ట్ స్ట్రోక్ ఎక్కువ అవ్వచ్చు. మా ఊళ్ళో ఇలాంటివి అస్సలు నచ్చవు. నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. ఊరన్నాక అలాగే ఉంటుంది. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నేను ఇప్పుడు ఊరికి వెళ్తున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. రావడం కుదరకపోవచ్చు. అదేంటి? ఇంటికి వెళ్తే అన్నీ మారిపోతాయి. నన్ను రానివ్వరు. ఎన్ని రోజులైనా నీకోసం వెయిట్ చేస్తాను. సంవత్సరాలైతే? జీవితం మొత్తం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. 5 ఏళ్లలో వస్తావా? రా. 10 ఏళ్లలో వస్తావా? 20 ఏళ్లలో వస్తావా? ఇప్పటికైనా ఈ గుండె నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ నాకు
మా వాళ్ళు వేరే పెళ్లి చేస్తే? పుట్టుక, చావు, పెళ్ళి దైవానుగ్రహం. నాకు నువ్వు కావాలనుకున్నా ఆ బ్రహ్మ నీతో జతగట్టి గీత రాస్తే ఎప్పటికైనా నువ్వు నాకు సొంతం. అలా దౌర్జన్యంతో లేచిపోయి మన పెద్దల్ని బాధపెట్టద్దు. నేను నీకేమిచ్చాను? నన్నంతలా ప్రేమించావు? నువ్వు నాకేమన్నా ఇవ్వాలా? నీ నవ్వు, నీ మాటలు, నీ కోపం, ఇవి చాలదా నాకు? ఒక్కోసారి నీలో నాకు చిన్నపిల్లల మనస్తత్వం కనబడుతుంది. అది నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి నీతో ఉన్నన్ని రోజులు నేను స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఒక మనిషికి అంతకంటే ఏం కావాలి? నువ్వేం టెన్షన్ పడకు, మనిద్దరం ఖచ్చితంగా ఒకటవుతాం. నువ్వెళ్ళు, నీకు లేట్ అవుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. శ్రావణి, ఏం లేదు, ఒకసారి మనస్ఫూర్తిగా పిలవాలనిపించింది. ఓ మై గాడ్, ఇలాంటి రోజుల్లో అలాంటి మనిషి కూడా ఉన్నాడా? రియల్లీ మీ వాడు చాలా గ్రేట్ రా. హే, సారీ ఫ్రెండ్స్, చిన్న పని మీద లేట్ అయింది. హాయ్రా, కూర్చోండి. కాఫీ తాగారా? లేదండి. అండియా, నా పేరు సీను. సీను అని పిలవండి. సీనువా? సీను అంటే గుర్తొచ్చింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందే నయమైంది, లేకపోతే మీ వాడితో ఎంత ఖర్చు పెట్టించేదో. అది కాదురా, మీ ఫ్రెండ్ గ్రేట్. సముద్రం అంత ప్రేమ నింపుకున్నాడు, అనవసరంగా మోసం చేసిపోయింది. ఎవర్రా అతను? మాకు చూపించవా? ఎవరి గురించిరా మాట్లాడేది? వీడే ఆ కథలోని శ్రీనివాస్. ఏంటి? ఆ కథలో శ్రీనివాస్ మీరేనా? ఏంట్రా అంతా చెప్పేసావా? ఇప్పుడు అదంతా అవసరమా? నీ గురించి ఇంకా చాలా మందికి తెలియాలిరా, నీలాంటి ఒకటి భూమి మీద ఉన్నాడని. కథ రాసి ప్రింట్ తీసి అమ్మేరా. ముందు ముందు అదే చేద్దాం లేరా. అవునవును, ఖచ్చితంగా చేయాలి. చూడరా, వాళ్ళకు నచ్చేసింది. అబ్బా, అదంతా వదిలే. చిట్టి, ఏంటండి? 5 కాఫీలు తీసుకురా. తీసుకొస్తాను. చిట్టి ఎవరు? నా వైఫ్. చిట్టి, లంచ్ రెడీ అయిందా? 10 నిమిషాల్లో అవుతుంది. ఓకే, వెళ్ళి చూసుకో. తను మిమ్మల్ని వదిలేళ్తే వెళ్ళింది, కానీ ఒక మంచి అమ్మాయి మీకు భారీగా దొరికింది. నువ్వు ఉండు, అలాగే ఉండు. వాళ్ళకి ఇంకా మొత్తం చెప్పలేదు. కంటిన్యూ చేసే టైంకే నువ్వు వచ్చేసావు. కథకు బ్రేక్ పడింది. ఆ వెళ్ళిపోయిన అమ్మాయి ఇప్పుడు మీ కాఫీ ఇచ్చిన అమ్మాయి. మీ కథలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయంటండి. అసలు వెళ్ళిపోయిన అమ్మాయి మీ దగ్గరికి ఎలా వచ్చింది? పెళ్ళి ఎలా చేసుకున్నారు? ఇంతసేపు ఏం చేసావు? ఫ్రెండ్తో మాట్లాడాలని చెప్పాను కదా. 11:15 అవుతుంది. ఫస్ట్ 9 అన్నావు, తర్వాత 11 చేసావు. వచ్చిక్క నిల్చుంటే రోడ్ మీద పోయేవాళ్ళు పిచ్చోని చూసినట్టుగా చూస్తుర్రు. ఎంతసేపు వెయిట్ చేయాలి? జీవితం మొత్తం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇందాక ఆ ఇంటోడితో గొడవ, ఇక్కడ ఎందుకు నిల్చున్నావని నా మీదికొచ్చి గొడవ చేసి వెళ్ళిపోయాడు. 15 నిమిషాలకే ఇదంతా జరిగిందా? నేను 10:30కి వచ్చాను. నేను ఆ టైంకి రమ్మన్నానా? అంటే నాదా తప్పు? అవును. నా తప్పన్నావా నువ్వు? కాదా మరి? పోవే పో, నీకు నాకు ఇంకేం లేదు. ఎవరితో పోతావో పో, మెంటల్ దానా. అనవసరంగా ప్రేమించాను, మనీ వేస్ట్, టైం వేస్ట్. నాకు తెలిసి నీతో ఉన్నన్ని రోజులు నేను స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఇప్పటికైనా ఈ గుండె
నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్ వస్తానంది, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఆపరా. నాకంతా తెలుసు. నువ్వెటు వెళ్ళాలనుకున్నావో, ఇక్కడికి ఎందుకు వచ్చావో అంతా తెలుసు. నిన్న రాత్రి నువ్వు తననుకొని నాకు కాల్ చేసావు. నువ్వు నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పినా బాగుండు కదా. అవసరాల కోసం లవ్ చేసినట్టు నటించాలా? అలా చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చే. ఫ్రెండ్లా ఉన్నా నీకు కావాల్సినవన్నీ ఇచ్చేవాన్ని. ఇలాంటివి కొన్ని చోట్ల చూసే చిన్న పిల్లలు కూడా ప్రేమ మీద పేజీలకు పేజీలు నెగటివ్గా రాస్తున్నారు. వాళ్ళకేమైనా అనుభవమా? కాదు. ఇలాంటివి చూసే మనస్ఫూర్తిగా ప్రేమించానే. నువ్వంటే నాకు ఇప్పటికి కూడా ఇష్టమే. నేనంటే నీకు కోపం లేదా? కోపమా? కోపం ఉద్దేశం ఏంటో తెలుసా? ఇద్దరు మనుషుల్ని వేరు చేస్తుంది. కొడుకు తప్పు చేశాడని ఏ తల్లి తండ్రి కొడుకును దూరం చేసుకోరు. నేను అంతే. ఓ తల్లి చూపించే స్వచ్ఛమైన ప్రేమ ఉంది నాలో. ఒక్కసారి పాతవన్నీ మర్చిపో. సముద్రమంత ప్రేమను నీకిచ్చి చూపిస్తా. నా జీవితంలోకి ఇప్పటికి కూడా నీకు స్వాగతమే. నన్ను క్షమించు త్రీను. లంచ్ రెడీ అండి. సరే, ఇలారా. శ్రీనువేట్స్ శ్రావణి. ఇలాగే ఎవరికి వాళ్ళు మనసులో వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసుకుని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ ప్రేమను చాలామంది గెలవలేరు. నిజంగా ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించి చూడండి. మీ ప్రేమ విజయమే తప్ప ఓటమే ఉండదు. ఇదిరా శ్రీనిగాడి ప్రేమ కదా. రండి, భోంచేద్దాం.